ప్రజల ప్రాణాలను ఇబ్బంది కలిగిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని, కల్తీ మద్యాన్ని లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై వైకాపా ప్రభుత్వం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు కల్తీ మద్యం మాఫియాపై నిరసన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ వైకాపా పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ ప్రజలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, కల్తీ మద్యం వల్ల పేదవారి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గత ప్రభుత్వమే ప్రజలకు ఇబ్బంది లేకుండా మద్యం పాలసీని నిర్ణయించి నడిపితే ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ చేతిలో పెడితే వారు రాత్రనక పగలనక వారికి ఇష్టం వచ్చినట్లు బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని విక్రయిస్తున్నారని, దీనివల్ల యువతులు మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే అనంతపురంలో కల్తీ మద్యం వల్ల పేద కుటుంబాల ప్రాణాలు కోల్పోయాయని గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వైన్ షాప్ సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా మహిళా ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి, జోనల్ ఇన్ఛార్జ్ మాకినేడి శేషు కుమారి, స్టేట్ కమిటీ జనరల్ సెక్రటరీ చంద్రకళ దీప్తి, జిల్లా అధ్యక్షురాలు వద్దులేండి సుజాత, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి, మాజీ మేయర్ వైకాపా కాకినాడ టౌన్ అధ్యక్షురాలు లక్ష్మీ శివప్రసన్న, జడ్పీటీసీ రాజేశ్వరి బెహరా, సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ, వైకాపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏర్పడక ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు. అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మన హిస్టరీని కనుక పరిశీలించినట్లయితే మద్యపాన ప్రియులకి మేమంతా న్యాయం చేస్తాము, లేకపోతే ఏవో పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్లోనే చూసాం. ఇంతకు ముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కన సైడ్కి పంపితే ఒక పక్కగా చెప్పడం పబ్లిక్గా ఎప్పుడు ఎవరూ చెప్పలేదు. కానీ ఈ కూటమి పార్టీలు మూడు కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూత కల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయటం జరిగింది. పోనీ వచ్చాక మీరేదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టైమింగ్స్ ఒకటి లేవు. ఎక్కడైనా టైమింగ్ ఉందా? ఎవరినైనా అడగండి. ఏటీఎంల లాగా, అంటే ఏటీఎంలో ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే పనిచేయడం మానేస్తాయేమో కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా 24 hours ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పేదవాళ్ళకి, కష్టపడేవాడికి, చిన్నపిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ విధానం జరుగుతూ ఉంది. దీని మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇటీవల కల్తీ మద్యం వల్ల పేద కుటుంబాలు చాలామంది తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. మరి ఆ కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. ఆ కుటుంబాలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకినాడలో కూడా ఇక్కడ రూరల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక సంఘటన జరిగింది. 13-14 ఏళ్ల పిల్లలతో ఈ వాటిలోనే ఒక అతను చనిపోవటం జరిగింది. ఈ విధంగా ఈ కల్తీ మద్యం, విపరీతమైన బెల్ట్ షాపులు, టైమింగ్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు? ఒక పక్క పథకాలు సూపర్ 6 అని చెప్పి అది సంవత్సరాలు మీరు దాటిచ్చారు కదా. మద్యాన్ని సక్రమంగా జాగ్రత్తగా ప్రజలకి ఇబ్బంది లేకుండా పిల్లలకి, చిన్న స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి వాళ్ళకి అందుబాటులో లేకుండా, బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేసే విధంగా, టైం పాటించే విధంగా ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు మొన్న అనంతపురం ఇవన్నీ కూడా చూసాం. గతంలో మద్యం పాలసీ అంతా కూడా ప్రభుత్వం నడిపే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక పాలసీ నడిపితే దాన్ని చిలవలు పలవలు చేసి అభూత కల్పన చేసి ఇప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు డంపులు స్కాములు పెద్ద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటే, ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు ఇలాకాలో దొరుకుతూ ఉంటే కనీసం మీడియాలో కూడా ఎక్కడా కూడా ఒక వార్త రాకుండా మేనేజ్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కల్తీ మద్యం వల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మీరు తక్షణం వెంటనే బెల్ట్ షాపులని కంట్రోల్ చేసి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా స్టూడెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ అందుబాటులో లేకుండా చూడాల్సిన ఒకటైతే, రెండోది టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే కేవలం తాగడం మాత్రమే కాదు, అనేక రకాలు, ఒక పక్క దొంగతనాలు, ఒక పక్క మహిళల మీద దాడులు, ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటినన్నిటినీ కంట్రోల్ చేయాలి. అదేవిధంగా కల్తీ మద్యాన్ని ఎవరైతే తయారు చేశారో
ఎవరైతే ప్రాణాలు పోవడానికి కారకులయ్యారో వారందరికి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం, రాష్ట్ర మహిళా విభాగం అందరూ కూడా, మహిళలందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి తమ నిరసనని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు అండగా ఉండడానికి మేమందరం కూడా ముందుకు రావటం జరిగింది అని చెప్పి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణం కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవాలి, బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. అదేవిధంగా టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలియజేస్తాం.